హాయ్ హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ సోమనాథ్. ఈ వీడియోలో మనం కాన్స్టెంట్స్ గురించి డిస్కస్ చేయబోతున్నామండి. కాన్స్టెంట్ అంటే ఏంటంటే ఒక ఫిక్స్డ్ వాల్యూని వచ్చేసరికి కాన్స్టెంట్ అని చెప్పేసి అంటామండి. జనరల్గా వేరియబుల్స్ కనుక తీసుకున్నట్లయితే అవి ఎవ్రీ టైం వాల్యూస్ అనేటటువంటివి, దానికి అసైన్ చేసేటటువంటి వాల్యూస్ అనేటటువంటివి వేరీ అవుతూ ఉంటాయండి, మారుతూ ఉంటాయి. అట్లా కాకుండా ఒక ఫిక్స్డ్ వాల్యూని ఒక వేరియబుల్లో ఉంచాలి అంటే కనుక ఈ కాన్స్టెంట్స్ అనేటటువంటి కాన్సెప్ట్ని యూజ్ చేస్తారండి. ఈ కాన్స్టెంట్స్ వచ్చేసరికి జనరల్గా మీకు 3 టైప్స్లో ఉంటాయండి. సింబాలిక్ కాన్స్టెంట్స్ అని, అట్లాగే కాన్స్టెంట్ వేరియబుల్స్ అని, అట్లాగే ఎన్యూమరేషన్ కాన్స్టెంట్స్ అని చెప్పేసి ఉంటాయండి. ఇక్కడ కాన్స్టెంట్ అంటే ఒకసారి డెఫినేషన్ చెప్తున్నాడు చూడండి. కాన్స్టెంట్స్ ఇన్ C are used to store values that remain అన్ఆల్టర్డ్ వన్స్ అసైన్డ్. ఒక్కసారి కనుక మనము అసైన్ చేసినట్లయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, అన్ఆల్టర్డ్, ఇంకా వాటిని మార్చడానికి అయితే కనుక కుదరదు, అటువంటి వాటిని కాన్స్టెంట్స్ అని చెప్పేసి అంటారు. ఇవి వచ్చేసరికి మనకి 3 టైప్స్ అండి. సింబాలిక్ కాన్స్టెంట్స్, అట్లాగే కాన్స్టెంట్ వేరియబుల్స్, అలాగే ఎన్యూమరేషన్ కాన్స్టెంట్స్. నెక్స్ట్ ఇక్కడ సింబాలిక్ కాన్స్టెంట్స్ అంటే ఏంటి? సింబాలిక్ కాన్స్టెంట్స్ అనేటటువంటి వాటిని మనము ప్రీ ప్రాసెస్ స్టేట్లో హ్యాష్ డిఫైన్ అనేటటువంటి కీవర్డ్ని యూజ్ చేసుకొని క్రియేట్ చేస్తారండి. ఇవేంటంటే లైక్ మ్యాక్రోస్ లాగా అనమాట. ఇవి ప్రోగ్రాంలో ఏ ప్లేస్లో అయితే మీరు ఆ నేమ్ యూజ్ చేస్తారో అక్కడ ఎక్స్పాన్షన్ అనేటటువంటిది జరుగుతుంది. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు, కాన్స్టెంట్స్ క్యాన్ బి defined using the hash define preprocessor directive. hash define అనేటటువంటి preprocessor directive ని యూజ్ చేసుకొని సింబాలిక్ కాన్స్టెంట్స్ ని క్రియేట్ చేస్తారు. అట్లాగే దే ఆర్ replaced by the preprocessor with their respective values whenever they appear in the code. ఎక్కడైతే కోడ్లో మనం ఆ వేరియబుల్స్ని మెన్షన్ చేస్తామో అక్కడ ఆ కోడ్ అనేటటువంటిది రీప్లేస్ అనేటటువంటిది అవ్వడం జరుగుతుంది. ఈ సింబాలిక్ కాన్స్టెంట్స్ మీద ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి, అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. గమనించండి, సింబాలిక్ కాన్స్టెంట్స్ ఇక్కడ చూడండి, ప్రీ ప్రాసెసర్ స్టేట్లో హ్యాష్ డిఫైన్ అనేటటువంటి ప్రీ ప్రాసెస్ డైరెక్టరీని యూజ్ చేసుకొని ఇక్కడ చూడండి పై అనేటటువంటిది యాక్చువల్గా వేరియబుల్ నేమ్ కాదండి, అది ఒక సింబల్ లాగా తీసుకుంటాం. పై అని ఇక్కడ ఈక్వల్ టు ఇవ్వకూడదు, స్పేస్ ఇచ్చేసి ఆ వాల్యూ ఏదైతే అసైన్ చేద్దాం అనుకుంటున్నామో పైకి ఆ వాల్యూ అనేటటువంటిది మెన్షన్ చేస్తామండి. అట్లాగే ఇంకొక వేరియబుల్ డిఫైన్ చేస్తున్నాడు చూడండి, హ్యాష్ డిఫైన్ అని ఇంకొక, దీన్ని వేరియబుల్ అనకూడదు, సింబల్స్ అనాలి. మ్యాక్స్ వాల్యూ అనేటటువంటిది ఒక సింబల్, దీనికి 100తో రీప్లేస్ చేస్తున్నాడు. అక్కడ స్పేస్ యూజ్ చేయాలండి, అంతేగాని వేరియబుల్స్కి ఇచ్చినట్టుగా ఈక్వల్ టు అట్లాగే ఆ స్టేట్మెంట్ అయిపోగానే సెమీ కోలన్ ఇట్లాంటివి ఇవ్వకూడదు. ఇక్కడ ప్రోగ్రాంలో చూడండి వాడు ఏం చేస్తున్నాడు, ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్లో ప్రింట్ ఆఫ్ అని వాల్యూ ఆఫ్ పై పర్సంటేజ్ ఎల్ఎఫ్ మీన్స్ లాంగ్ ఫ్లోట్. ఇక్కడ చూడండి పై, ఈ పై ఏదైతే ఉందో ఆ పై ప్లేస్లో వచ్చేసరికి ఏం రీప్లేస్ అవుతుందంటే మనకి ఈ వాల్యూ అనేటటువంటిది అపియర్ అవుతుంది రన్ టైంలో. అట్లాగే ఇక్కడ చూడండి నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్లో ఏం చెప్తున్నాడు, మ్యాక్సిమం వాల్యూ, ఈ మ్యాక్స్ వాల్యూ అనేటటువంటి ప్లేస్లో ఈ 100 ఏదైతే ఉందో అది ఇక్కడ రీప్లేస్ అవుతుంది. రన్ టైంలో మీకు ఈ ప్లేస్లో 100 అని చెప్పేసి అపియర్ అవుతుంది. ఈ 100 ఈ ఇంటీజర్ ప్లేస్లో మీకు ప్రింట్ అవ్వడం జరుగుతుంది. వీటిని హ్యాష్ డిఫైన్ అని చెప్పేసి ఈ ప్రాసెసర్ డైరెక్టరీని యూజ్ చేసుకొని క్రియేట్ చేసేటటువంటి మ్యాక్రోస్ని సింబాలిక్ కాన్స్టెంట్స్ అని చెప్పేసి అంటారు. ఇక సెకండ్ వన్ వచ్చేసరికి కాన్స్టెంట్ వేరియబుల్స్ అండి. కాన్స్టెంట్ వేరియబుల్స్ అనేటటువంటి వాటిని వేరియబుల్ నేమ్ ముందు CONST కాన్స్టెంట్ అనేటటువంటి కీవర్డ్ని యూజ్ చేసేసి వీటిని డిఫైన్ చేస్తారు. వేరియబుల్స్ డిక్లేర్డ్ యాజ్ కాన్స్టెంట్ cannot be modified once assigned. అదే కానండి కాన్స్టెంట్ డెఫినేషన్. ఒకసారి కనుక వాల్యూని కనుక అసైన్ చేస్తే దాన్ని ఇంకా మాడిఫై చేయడానికి కుదరదు. ఇన్ కేస్ మీరు మాడిఫై చేద్దామని ట్రై చేస్తే మాత్రము అది ఎర్రర్ అయితే కనుక చూపిస్తుంది. కానీ మనం ఈ వాల్యూస్ని కూడా మాడిఫై చేయొచ్చండి పాయింటర్స్ యూజ్ చేసుకొని, అది తర్వాత డిస్కస్ చేద్దాం.
ఓకే, ఇక్కడైతే కనుక ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇంకా చూడండి, ఒక వేరియబుల్ డబుల్ వేరియబుల్ ఒకదాన్ని తీసుకుంటున్నాడు, పై ఈక్వల్ టు 3.14159 సంథింగ్. దానికి ముందు చూడండి CONST కాన్స్టెంట్ అనేటటువంటి కీవర్డ్ యూజ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏమవుతుంది, బేసిక్గా ఇది ఒక గ్లోబల్ వేరియబుల్ అండి. ఎప్పుడైతే దాని ముందు మీరు CONST అనేటటువంటి కీవర్డ్ని, కాన్స్టెంట్ అనే కీవర్డ్ని ఇచ్చారో అప్పుడు ఏమవుతుంది, ఈ వేరియబుల్ కాన్స్టెంట్ వేరియబుల్గా మారిపోతుంది. మీరు ఇన్ కేస్ ఆ పై వాల్యూ తర్వాత ఆల్టర్ చేద్దామని ట్రై చేసినా సరే అది ఎర్రర్ అయితే కనుక చూపిస్తుంది. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్లో రెండు తీసుకున్నారండి కాన్స్టెంట్ వేరియబుల్స్. సెకండ్ వన్ వచ్చేసరికి ఇంట్ మ్యాక్స్ వాల్యూ అని చెప్పేసి 100 అసైన్ చేస్తున్నాడు. ఇది కూడా దీని ముందు CONST కీవర్డ్ యూజ్ చేస్తున్నాడు అంటే ఇదేంటిది, కాన్స్టెంట్ అండి. నెక్స్ట్ ఇక్కడ మెయిన్లోకి వెళ్ళండి. ఇక్కడ నుంచి మన ప్రోగ్రామ్ అయితే కనుక రన్ అవుతుంది. ఫస్ట్ ప్రింట్ఎఫ్లో ఏం రాస్తున్నాడు, వాల్యూ ఆఫ్ పై అని చెప్పేసి పైలో ఉన్నటువంటి వాల్యూని ప్రింట్ చేస్తున్నాడు. ఇక్కడ పై అనేటటువంటిది సింబల్ కాదండి, వేరియబుల్. ఇందాక కనుక మీరు గమనించినట్లయితే సింబాలిక్ కాన్స్టెంట్స్ లో అది మ్యాక్రో, ఈ పై ప్లస్ లో అక్కడ 100 అనేది రీప్లేస్ అవుతుంది, అది సింబల్స్. ఇవి రెండు వేరండి, ఇవి వేరియబుల్స్, అవి సింబల్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ప్రింట్ ఆఫ్ అని మ్యాక్స్ వాల్యూ అని % ఇంటీజర్ వాల్యూని ప్రింట్ చేస్తున్నాడు. ఎక్కడి నుంచి, మ్యాక్స్ వాల్యూలో ఉన్నటువంటి ఇంటీజర్ వాల్యూ. ఓకే, ప్రింటింగ్ వరకు బాగానే ఉంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ కామెంట్స్లో ఏం రాస్తున్నాడు, ఇక్కడ సపోజ్ నువ్వు ఆల్టర్ చేద్దామని ట్రై చేసావు. ఎట్లా అంటే పై ఈక్వల్ టు 3.0 అని ఇద్దామని ట్రై చేసావు. అప్పుడు మీకు ఖచ్చితంగా ఎర్రర్ అయితే కనుక ప్రోగ్రాంలో వస్తుందండి. ఎందుకంటే కాన్స్టెంట్స్ మనము వాల్యూస్ ఒక్కసారి మాత్రమే అసైన్ చేస్తాము, ఇనిషియలైజ్ చేస్తాము, తర్వాత వాటిని మనము ఎటువంటి మోడిఫికేషన్స్ కూడా చేయలేమండి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ఎన్యూమరేషన్ కాన్స్టెంట్స్ అని చెప్పేసి అంటారండి. వీటిని ఈనం అనేటటువంటి కీవర్డ్ యూజ్ చేసుకొని క్రియేట్ చేస్తారండి. జనరల్గా ఈ ఈనమ్స్ వచ్చేసరికి కాన్స్టెంట్స్ అని చెప్పేసి అంటాము. ఇవి జనరల్గా 0 నుంచి స్టార్ట్ అవుతాయండి. స్టార్ట్ అయిపోయి ఇవి అట్లా ఇంక్రిమెంట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అయితే ఫస్ట్ పాయింట్ ఒకసారి గమనించండి. ఫస్ట్ పాయింట్లో వచ్చేసరికి ఏం చెప్తున్నాడంటే, enumerations are declared using the enum keyword. మనం వచ్చేసరికి enum అనేటటువంటి కీవర్డ్ యూజ్ చేసుకొని ఈ enums ని డిఫైన్ చేస్తాం. ఫాలోడ్ బై an ఆప్షనల్ ట్యాగ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇక్కడ వచ్చేసరికి enum స్పేస్ ఇచ్చి దాని పేరు ఇస్తామండి. enumకి ఒక పేరు పెట్టుకుంటాం. అట్లాగే బ్రాకెట్స్ బిగిన్ చేసేసి అండ్ ఏ లిస్ట్ ఆఫ్ నేమ్డ్ కాన్స్టెంట్స్. ఆ బ్రాకెట్స్ మధ్యలో మీరు వేటినైతే కాన్స్టెంట్స్ వేద్దాం అనుకుంటున్నారో ఆ లిస్ట్ అనేటటువంటిది మెన్షన్ చేస్తాం. ఇది నెక్స్ట్ ఎగ్జాంపుల్లో చూస్తే అర్థమవుతుందండి. నెక్స్ట్ ఈచ్ కాన్స్టెంట్ ఇన్ ద ఎన్యూమరేషన్ ఈజ్ సపరేటెడ్ బై ఏ కామా. ప్రతి లిస్ట్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా కామాతో సపరేట్ చేయడం జరుగుతుంది. ఇఫ్ ఇంటీజర్ వాల్యూస్ ఆర్ నాట్ అసైన్ టు కాన్స్టెంట్స్. ఒకవేళ మీరు గనక కాన్స్టెంట్స్ కి వాల్యూస్ కనుక అసైన్ చేయకపోతే, అవి కూడా ఇంటీజర్ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి, అవి అసైన్ చేయకపోతే దే స్టార్ట్ ఫ్రమ్ 0. అవి 0తో స్టార్ట్ అవుతాయి అండ్ ఇంక్రిమెంటెడ్ బై 1. ఒక్కొక్కటిగా ఇంక్రిమెంట్ అవుతూ ఉంటాయి. సపోజ్ ఫస్ట్ దానికి 0 అసైన్ అయింది అనుకోండి, నెక్స్ట్ దానికి 1, నెక్స్ట్ దానికి 2, అట్లా ఆటోమేటిక్గా వాల్యూస్ అనేటటువంటి అసైన్ అవుతాయి. ఫర్ ఈచ్ సబ్సిక్వెంట్ కాన్స్టెంట్, ప్రతి ఒక్క ఎలిమెంట్కి కూడా ఆటోమేటిక్గా 1 by 1 ఇంక్రిమెంట్ అవుతూ వాల్యూస్ అనేటటువంటివి అసైన్ అవడం జరుగుతుంది. అట్లాగే యూ కెన్ ఆల్సో ఎక్స్ప్లిసిట్లీ అసైన్ ఇంటీజర్ వాల్యూస్ టు ద కాన్స్టెంట్స్. నువ్వు కావాలనుకుంటే కనుక నీ ఇష్టం వచ్చినటువంటి వాల్యూని ఆ ఈనం లిస్ట్ లో ఉన్నటువంటి ఐటమ్స్ కి అసైన్ చేయొచ్చు, ఎలిమెంట్స్ కి అని చెప్పేసి చెప్తున్నాడు. నెక్స్ట్ అట్లాగే ఈనం కాన్స్టెంట్స్ కెన్ బి యూజ్డ్ వెన్ ఎవర్ యాన్ ఇంటీజర్ వాల్యూ ఈజ్ ఎక్స్పెక్టెడ్. ఇవి ఎస్పెషల్లీ ఇంటీజర్స్ మాత్రమే యాక్సెస్ చేసుకునే విధంగా డిజైన్ చేశారండి ఈనమ్స్. వీటిలో ఫ్లోట్ వాల్యూస్ అనేటటువంటివి కాన్స్టెంట్ గా ఇవ్వాలి అంటే కనుక కుదరదు. నెక్స్ట్ పాయింట్ లో చూడండి అండి, enumerations are particularly useful when you have a set of related constants that represent various states, options or
చాయిసెస్ ఇన్ యువర్ ప్రోగ్రామ్. ఇక్కడ చూడండి ఏం చెప్తున్నాడు, ఈ ఈనమ్స్ అనేటటువంటి వాటిని ఎస్పెషల్గా ఎక్కడ యూజ్ చేస్తారంటే ఏదైనా స్టేట్స్ ప్రోగ్రాంలో డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయనుకోండి, వాటిని మెన్షన్ చేయడానికి, అట్లాగే రకరకాల ఆప్షన్స్ ఏమన్నా ఇద్దామనుకుంటున్నారు ఒక మెనూ లాగా డిజైన్ చేసి అట్లాంటి కేసెస్లో, అట్లాగే ఏదైనా చాయిస్ బేస్డ్ ఉన్నాయనుకోండి, కోడింగ్ అనేటటువంటిది ఉందనుకోండి, అందుట్లో మనము ఈనమ్స్ అనేటటువంటి వాటిని యూజ్ చేస్తారు. ఒకసారి ఇది ఒక శాంపిల్ ప్రోగ్రామ్ అయితే చూద్దామండి. ఈ ప్రోగ్రామ్ జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ చూడండి హ్యాష్ డిఫైన్, ఇది మనకు తెలిసినటువంటిది. నెక్స్ట్ ఏం రాస్తున్నాడంటే చూడండి, ఇక్కడ ఈనమ్ స్పేస్ ఇచ్చి వీక్ డేస్, ఎక్కడ కూడా స్పేస్ ఇవ్వకూడదండి నేమ్స్ కి. మీకు ఐడెంటిఫైయర్ రూల్స్ తెలుసు కదా, లేకపోతే ఒకసారి బ్యాక్ వెళ్ళిపోయి వీడియోలో రిఫర్స్ చేయండి. ఇక్కడ వీక్ డేస్ అంటున్నాడు. వీక్ డేస్ అనేటటువంటిది ఒక ఈనమ్ అనమాట. బ్రాకెట్ బిగిన్ చేసేసి ఈనంలో చూడండి సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అని చెప్పేసి ఇచ్చాడు. సండే అనేటటువంటిది డిఫాల్ట్ గా మీరు 0 ఇచ్చినా ఇవ్వకపోయినా ఫస్ట్ ఎలిమెంట్ 0గా తీసుకుంటుందండి. ఇప్పుడు మనకి ప్రోగ్రామ్ లో ఎక్కడైనా మీరు సండే అని యూజ్ చేస్తే ఆ ప్లేస్ లో 0 అనేది అపీర్ అవుతుంది. అట్లాగే మండే అంటే నెక్స్ట్ ఎలిమెంట్ కి 1 ఇంక్రిమెంట్ అవుతుంది, 1. ట్యూస్డే అంటే 2, 3, 4, 5, 6 అట్లా సాటర్డే వరకు ఉన్నాయి. ఇక్కడ ప్రోగ్రామ్ లో గమనించండి, మెయిన్ లో ఏం చేస్తున్నారు, ఈనం అని చెప్పేసి వీక్ డేస్ అని టుడే అనేటటువంటిది ఆ ఈనం వేరియబుల్ అనమాట. ఈక్వల్ టు ట్యూస్డే అంటున్నాడు. ఇప్పుడు ఏమవుతుంది, బై డిఫాల్ట్ గా మనకి ట్యూస్డేలో వచ్చేసరికి ఎంత ఉంది, 2 ఉంది. 2 అనేటటువంటిది టుడే అనేటటువంటి వేరియబుల్ కి అసైన్ అవుతుంది. ప్రోగ్రామ్ లో చూడండి, మీరు టుడే అని చెప్పేసి ఎక్కడ యూజ్ చేసినా సరే ఇక ఆ టుడేలో 2 అనేటటువంటిది ఉంటుందండి. అవుట్పుట్ లో మనకి 2 అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. అట్లా కాకుండా ఇక్కడ చూడండి, నేను సండే, మండే ఈక్వల్ టు 5 అని ఇచ్చాను అనుకోండి. ఫర్ సపోజ్ మండే ఈక్వల్ టు 5 ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే 5 దగ్గర నుంచి ఇంక్రిమెంట్ అనేది స్టార్ట్ అవుతుందండి. మండే 5 కాబట్టి ట్యూస్డే వచ్చేసరికి 6 అవుతుంది. అప్పుడు మీకు అవుట్పుట్లో వచ్చేసరికి ఏం ప్రింట్ అవుతుందంటే టుడే ఈజ్ డే నెంబర్ 6 అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. అట్లా కాకోకుండా మీరు సండే ఈక్వల్ టు 10 అన్నారనుకోండి, నెక్స్ట్ మండేకి ఏమి ఇవ్వలేదు అనుకోండి, ఇప్పుడు ఏం జరుగుతుంది చూడండి. ఇప్పుడు వచ్చేసరికి 10 దగ్గర నుంచి కౌంట్ అనేటటువంటి స్టార్ట్ అవుతుంది. సండే 10, మండే వచ్చేసరికి 11 అవుతుంది. అట్లా ఇంక్రిమెంట్ అనేటటువంటిది జరుగుతుంది అనమాట. ఫర్ సపోజ్ ట్యూస్డే ఈక్వల్ టు 7 అని ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు సండే నుంచి 0తోనే స్టార్ట్ అవుతుంది. 0, 1, 2, 3 వరకు వస్తుంది. ట్యూస్డే 7 కాబట్టి ఫ్రైడే 8, 9 అసైన్ అవుతాయి అన్నమాట. ఇట్లా ఈనమ్స్ అనేటటువంటి వాటిని డిఫైన్ చేసుకోవచ్చు అండి. ఈ ఈనం వాల్యూస్ ని ఇదివ్వండి, ఇక్కడ చూడండి ఈ స్టేట్మెంట్, ఈనం పేరు చెప్తాము. నెక్స్ట్ ఆ ఈనంకి సంబంధించి వేరియబుల్ అనేటటువంటిది డిఫైన్ చేసేసి దానికి వాల్యూ అనేటటువంటి దాన్ని అసైన్ చేస్తారండి. ఇది ఈనం కాన్స్టెంట్స్ అండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అట్లాగే ఏమైనా సరే డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో మీరు పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.